తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విమాన ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం ఇచ్చాడు ప్రత్యక్ష సాక్షి. ఎవరు ఊహించని విధంగా తన కంచుకోట బారామతిలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ వార్త విన్న యావత్ రాజకీయ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అసలు ప్రమాద సమయంలో అక్కడ ఏం జరిగింది, విమానం కూలిపోయే ముందు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ఘోర ప్రమాదాన్ని కళ్ళారా చూసినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి నిజాలు, అంటే నమ్మలేనటువంటి నిజాలు అతను చెప్పాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును కళ్ళకు కట్టినట్టుగా అతను వివరించాడు. ఎందుకంటే ఆ సమయంలో అతను చాలా క్లియర్గా చూశాడు. 8:45 సమయంలో ఉదయం ఆ విమానం ఒక్కసారిగా అత్యవసరంగా ల్యాండింగ్ అవుతున్నట్టు మాకు కనిపించింది. ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో అది షేక్ అవుతూ ఒక్కసారిగా కిందకు దిగుతుంది. ఈ విషయాలను కూడా ఈ ప్రత్యక్షంగా ఈ ప్రమాదాన్ని చూసినటువంటి వ్యక్తి ఒక జాతీయ మీడియాతో మాట్లాడాడు. చాలా క్లియర్గా ఆ సీన్ను చూసిన తర్వాత అతను ఏం జరిగిందో క్లియర్గా చెప్పాడు. షేక్ అవుతూనే అది విమానం దిగుతుందంట. అది చూసిన తర్వాత ఏంటి ఇట్లా షేక్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది, ఇదేమన్నా క్రాష్ అయిద్దా అని చెప్పి అనుకుంటున్న లోపే అది అనుకున్నట్టుగానే అట్లా కిందకి దిగి ఒక్కసారిగా పల్టీలు కొట్టి కూలిపోయిందని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. సో వెంటనే దానికి సమీపంలోనే ఉన్నాడు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు, ఇదంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూలిపోయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. విమానం రెండు ముక్కలయ్యి విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత విమానంలో 3-4 పేలుళ్ళు వరుసగా పాట్ అని చెప్పి 3-4 పేలుళ్ళు సంభవించాయి. సో వెంటనే అందులో ఉన్న వాళ్ళని కాపాడదామని చెప్పి శాయశక్తుల కృషి చేసాం. వెంటనే దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ పేలుళ్ళు జరుగుతున్నాయి, విమానం ముక్కలైపోయింది, పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అసలు కనీసం దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పి ఆ ప్రత్యక్ష సాక్షి మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే పూర్తిగా సాంకేతిక సమస్య కారణమా లేకపోతే అందులో అసలు ఏం జరిగిందో విచారణలో బయటకు వస్తుంది. కానీ అది ల్యాండ్ చేయడం కోసం పైలట్ తీవ్రంగా ప్రయత్నం చేశాడు, సేఫ్ ల్యాండ్ కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఆ ల్యాండింగ్ అనేది సేఫ్గా జరగలేదు. ఒక్కసారిగా కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి, శబ్దాలతో కూడినటువంటి పేలుళ్ళు జరిగినాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు కూడా వచ్చాయి. ఆ మంటల్లో అందులో ఉన్నటువంటి వ్యక్తులు కాలి బూడిదైపోయారు అని చూసినటువంటి వ్యక్తి, ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి చాలా ప్రయత్నం చేశారంట దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా అందులో ఉన్న వాళ్ళని రక్షిద్దామని చెప్పి. కానీ వాళ్ళు దగ్గరికి వెళ్తుంటే పెద్ద ఎత్తున మంటలు వచ్చేసరికి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి పెద్ద స్థాయిలో మంటలు వచ్చాయని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. బారామతిలో జడ్పీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం ఈరోజు ఉదయమే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెళ్ళారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది 2 ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది, తర్వాత విమాన సిబ్బంది 2 ఉన్నారు. మొత్తం 5 విమానంలో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో చనిపోవటం అనేది చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. ఎన్సీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అజిత్ పవార్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. వారి భౌతికాయాలు ఎక్కడికైతే ఆసుపత్రి దగ్గరికి తరలించారో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఎందుకంటే అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. అజిత్ పవార్ అని పేరు పెట్టి పిలుస్తూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా, వాళ్ళకి చేసినటువంటి మంచి కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అవన్నీ కూడా తలుచుకొని రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా కేంద్ర మంత్రులు అందరూ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి ఫోన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది అధికారులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా అయింది, ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. సాంకేతిక కారణం సమస్యతో ఈ పేలుడు ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పి ఒక అధికారిక ప్రకటన చేసింది. అయితే ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తే విచారణకు కూడా ఆదేశించామని చెప్పి డీజీసీఏ చెప్తోంది. బ్లాక్ బాక్స్ ఉంటుంది విమాన ప్రమాదాలకు సంబంధించి. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే, నిజాలు బయటకు రావాలంటే అందులో ఉంటున్న బ్లాక్ బాక్స్ని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్ బాక్స్లో మొత్తం సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్లో ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు అసలు ఏం జరిగింది, ఎంత స్పీడ్లో ఉంది, అసలు ఏంటి ప్రాబ్లం, ఏం కనిపించింది, ఇంధనం ఎంత ఉంది, అది సేఫ్ ల్యాండ్ చేసే ప్రయత్నం చేశాడా, తర్వాత అక్కడ ఏటీసీ నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది, ఇవన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తం ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ప్రమాదం గురించి ఏమన్నా చర్చ జరిగిందా,
ప్రతి ఒక్కటి కూడా ప్రమాద సమయంలో ఏం జరిగిందో విమానంలో అనేది కూడా చాలా క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఒక శకానికి ముగింపు పలికినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా బారామతి నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు గెలుపొందారు. ఆ నియోజకవర్గంతో విడదీయలేనటువంటి అనుబంధం అజిత్ పవార్కు ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఆయన తన నియోజకవర్గంలోనే ఆయన ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నారు. మరి విధి వక్రీకరించింది. అందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గానికి అత్యంత సమీపంగా ఈ ప్రమాదం జరగటం, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవటం ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలామంది ఇది ఒక కుట్ర జరిగి ఉండొచ్చు, దీని వెనకాల ఏముందో వెలికి తీయాలి, చాలామంది మా నాయకుడి మీద కక్ష కట్టారని చెప్పి వాళ్ళు కొంత ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఏం జరిగింది అన్నది కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రత్యక్ష సాక్షి మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిజాలు బయటపెట్టాడు. ఆ ప్లేన్ దిగటంతోనే ఒక షేక్ అవుతూ కిందకి దిగుతుంది. ఏమన్నా క్రాష్ అయిపోతుందా, కూలిపోతుందా అని చెప్పి మేము అనుకుంటున్నాం. దాన్ని చూస్తుంటే అది నిజంగానే అనుకున్నట్టుగానే జరిగింది. పెద్ద ఎత్తున పేలుడు జరిగాయి, మంటలు కూడా వ్యాపించాయి. మొత్తం విమానం 2-3 ముక్కలైపోయింది. అందులో ఉన్నవాళ్ళు కాలిపోయారు. అందులో ఉప ముఖ్యమంత్రి ఉండటం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటనని ఆ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది.